నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినుకొండలో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం. ముఖ్యమంత్రి రోడ్ షో, పోటెత్తిన జనం. మోడీ, కేసీఆర్, జగన్పై నిప్పులు చెరిగిన చంద్రబాబు. జిల్లాలో ఉత్సాహంగా టీడీపీ ఎన్నికల ప్రచారం. అన్ని వర్గాల సంక్షేమం చంద్రబాబు ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుందని ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటన. విజ్ఞాన మందిరంలో మైక్రో అబ్జర్వర్లకి శిక్షణ కార్యక్రమం. ఈ నెల 11న జరిగే ఎన్నికల పోలింగ్ సమర్థవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశం. పల్నాడులో ప్రతిపక్ష నేత జగన్ ఎన్నికల ప్రచారం. రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేశారని ఆరోపణ. ఓటు ద్వారా టీడీపీకి గుణపాఠం చెప్పాలని సూచన. గుంటూరు తూర్పు, పశ్చిమలో జోరుగా టీడీపీ ప్రచారం. సంక్షేమ పథకాల అమలుతో పేదలంతా టీడీపీకి అండగా ఉన్నారని మద్దాలి గిరి, నసీర్ అహ్మద్ వెల్లడి. వినుకొండలో ఎన్నికల ప్రచారాన్ని సీఎం చంద్రబాబు నిర్వహించారు. ఆంధ్రులను అవమానిస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు. మోడీ నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. శివయ్య స్తూపం సెంటర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కుట్ర రాజకీయాలను ప్రజలు త్రిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అభివృద్ది కొనసాగాలంటే టీడీపీకి మరోసారి అధికారం ఇవ్వాలన్నారు. కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదన్నారు. విభజనతో కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అన్ని విధాలా అగ్రస్థానంలోకి తీసుకువచ్చినట్లు వివరించారు. మోడీ, జగన్, కేసీఆర్లు రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని, అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వనని చంద్రబాబు చెప్పారు. ప్రజాబలం టీడీపీకే ఉందన్నారు. పోలవరాన్ని ఒక్కసారి కూడా చూడకుండా మోడీ ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. పెద్ద నోట్లు రద్దు చేసి ప్రజలను మోడీ ఇబ్బంది పెట్టలేదా అన్నారు. తమిళలో నరేంద్ర మోడీ నమ్మక ద్రోహి, నమ్మించి మోసం చేశాడు. అవునా కాదా? ప్రత్యేక హోదా ఇస్తానాడే తమిళలో, విభజన హామీలన్నీ నెరవేరుస్తానాడా లేదా? ఢిల్లీతో సమానంగా అమరావతి సహాయం చేస్తానాడా లేదా? ఏం చేశాడు? ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి నామాలు పెట్టాలని చూశాడు ఈ నరేంద్ర మోడీ. తమ్ముళ్ళు ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి ఈ గడ్డ పైన అడుగుపెట్టే అధికారం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా పోతారా మీరు మీటింగ్ అడుగుతున్నా. కర్నూలుకు వచ్చారు, నన్ను తిడతాడు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి కానీ నువ్వు నన్ను తిడితే ఏమొస్తుంది మోడీ గారు అని అడుగుతున్నా. అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి గల్లా జయదేవ్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మద్దాలి గిరి అన్నారు. ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను ఏపీలో చంద్రబాబు అందించారని చెప్పారు. శ్రీనివాసరావుపేటలో కాంగ్రెస్ నేత రాఘవ, ఇతర నాయకులు గల్లా, గిరిల సమక్షంలో టీడీపీలో చేరారు. కాపులు టీడీపీకి మద్దతుగా నిలుస్తారని అన్నారు. మంచి ఇమేజ్ ఉండే నాయకుడు మన పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఆయనతో పాటు 150 మంది కార్యకర్తలు కూడా జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఈ శ్రీనివాసరావుపేటలో మంచి మార్పు వస్తుంది, మంచి ఇంపాక్ట్ ఉంటుంది. తప్పకుండా తెలుగుదేశం పార్టీకి మంచి అడ్వాంటేజ్ అని నేను అనుకుంటున్నాను. నాతో పాటు ఇక్కడ మన గుంటూరు వెస్ట్ అసెంబ్లీ క్యాండిడేట్ మద్దాలి గిరిధర్ గారు కూడా ఉన్నారు. మాకిద్దరికీ బాగా సపోర్టివ్గా ఉంటారు రాఘవ్ గారు అని మేము కోరుకుంటున్నాము. ఆయన కూడా సపోర్ట్ ఇస్తారని చెప్తున్నారు. కాబట్టి చాలా సంతోషం, అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. రాఘవ్ గారు కాపు సమాజ్ వర్గం నుంచి వస్తున్నారు కాబట్టి ఈ సమాజ్ వర్గంలో కూడా మంచి మార్పు ఉంటుంది, మంచి ఇంపాక్ట్ ఉంటుందని మేము మరి ఈరోజు పార్టీలో చేతితో చాలా ఒక మంచి శుభసూచకంగా భావిస్తూ ఉన్నాం. మరి ఎన్నో ఏళ్లుగా మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి వారు ఎప్పుడు కూడా బయటకు కూడా రాలేదు. మరి ఇవాళ ఆయన రావడం, మరి ఈ ఏరియాలో శ్రీనివాసరావు తోట కానీ, నగరంపాలెం కానీ, చుట్టుపక్కల ఉన్న పరిసరాలు మొత్తం కూడా ప్రభావితం చేసే విధంగా ఈరోజు మరి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ వన్ సైడ్ ఎలక్షన్ మన పెద్ద అబ్బాయి గారు మరి నగరంపాలెం నుండి జాయిన్ అవ్వడం, ఎక్స్ కార్పొరేటర్ గారు, మరి అలాగే ఈరోజు మరి రాఘవ్ గారు మరి జాయిన్ అవ్వటం నిజంగా మేము కూడా ఊహించలేదు. ఇవాళ
తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న నాయకత్వం మీద నమ్మకంతో వాళ్ళందరూ రావడం. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందినాయి. మరి వాళ్ళ ప్రజలు కూడా ఆనందంగా ఉన్నారు. అంతకన్నా మాకేం కావాలి, తప్పకుండా ఇంకా బాగుండాలా. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడి వల్ల ఈ రాష్ట్రానికి కనుక ముఖ్యమంత్రి అయితే మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. బాగా నచ్చటం వల్ల ఈ పార్టీలోకి గల్లా జయదేవ్ గారు పెద్దలు మన గిరిధర్ గారి సమక్షంలో పార్టీలో చేరటం అయింది. కాపులందరూ కూడా జనసేన వైపు ఉంటున్నారనుకోవటం కూడా అది అవివేకమే అవుతుంది. ఎక్కువగా కాపులు మన టీడీపీకే చేస్తున్నారు. ఈ శ్రీనివాసరావు తోటలో కూడా మేము ఎంపీ గారిని గిరిధర్ గారిని మన ఎంపీ గల్లా జయదేవ్ గారిని అఖండ మెజార్టీతో గెలిపిస్తామని మేము ఇందు మూలంగా తెలియజేస్తాం. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ కోనశేస్తారన్నారు. విజ్ఞాన మందిరంలో జరిగిన మైక్రో అబ్జర్వర్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా ఎన్నికల సరళి ఎలా జరుగుతోందో పరిశీలించాల్సిన బాధ్యత మైక్రో అబ్జర్వర్లపై ఉందన్నారు. ఎక్కడ ఎలాంటి ఘటనలు జరిగినా వెంటనే ఉన్నత స్థాయి అధికారులకు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ కోనశేస్త సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓటు హక్కు సద్వినియోగపరుచుకునే అవకాశాన్ని మనం అందరం కలిసి స్మూత్ గా ఎన్షూర్ చేయడమే మన బాధ్యత. సో చాలా మంది మాకేంటిది, మాకేం సంబంధం, మమ్మల్ని ఎందుకు ఇచ్చారు, మేము బ్యాంక్ ఎంప్లాయీస్, మేము రైల్వేస్, లేకపోతే మేమేదో సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి దీనికి సంబంధం ఏంటనుకుంటా ఉంటాం. అది పొరపాటు. దేర్ ఇస్ నో డిపార్ట్మెంట్. మనందరం కలిస్తేనే డెమోక్రసీ బిలాంగ్స్ టు ఆల్ ఆఫ్ us. సో ఎవ్రీబడి హ్యాస్ ఎ రోల్ టు ప్లే ఇన్ ఎలక్షన్స్. సో మీకు ఇచ్చిన ఈ రెస్పాన్సిబిలిటీ మైక్రో అబ్జర్వర్స్, పోలింగ్ బూత్కి మీరు వెళ్ళి బూత్కి 10వ తారీఖున డిస్ట్రిబ్యూషన్ రోజున మీరు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర కాన్స్టిట్యున్సీ ఏదైతే అలాట్ చేసామో ఆ కాన్స్టిట్యున్సీ 7 సెగ్మెంట్స్ ఉన్నాయి గుంటూరు పార్లమెంట్లో. ఈ 7 సెగ్మెంట్స్లో మీకు ఏదైతే కాన్స్టిట్యున్సీ అలాట్ చేసామో ఆ కాన్స్టిట్యున్సీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి ఉదయం 8 గంటలకల్లా మీరు అక్కడ రిపోర్ట్ చేయాలి. న్యాయవాదుల సమస్యలను పరిష్కరించడానికి తామెప్పుడు సహకారం అందిస్తామని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్ట్ఫోలియో న్యాయమూర్తి జస్టిస్ ఎన్ సీతారామయ్య అన్నారు. గుంటూరు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం కొలువుదీరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ఆహ్వానితులయ్యి ఆయన ప్రత్యేక ఆహ్వానితునిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల సహేతుకమైన ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని జస్టిస్ ఎన్ సీతారామమూర్తి అన్నారు. And process the same. As you all know, requests will be of 3 kinds when they come up for consideration in the High Court. Some requests will be considered and disposed of at the level of the administrative judge. The second category of the requests go to a committee. The third category go to a full court. So depending upon the nature of the request, I assure that I will extend full cooperation. My way of dealing with files is, when a file comes to me for clearance on the administrative side of any district, I clear in less than 48 hours. I don't keep the file with me. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర హైకోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్ టి రజని మాట్లాడుతూ గుంటూరు బార్ అసోసియేషన్లో 20 ఏళ్లు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడం తనకు గర్వకారణమన్నారు. న్యాయవాదుల ప్రవర్తనలో హుందాతనం పెరగాలని జస్టిస్ టి రజని అన్నారు. ఒక బెంచ్ని మైండ్ని అర్థం చేసుకునే దాంట్లో ఎంతో చతురత కలిగి ఉండటం, ఇన్ని ఆస్పెక్ట్స్ పొంది ఉంటేనే ఒక అడ్వకేట్గా రాణించగలుగుతారు. కరుణాకరరావు గురించి చెప్తూ అనేవాళ్ళు, మా సీనియర్ కూడా ఎప్పుడు ఉదయించేవాళ్ళు, నెవర్ ఆర్గ్యూ విత్ ద బెంచ్ బికాజ్ ఇట్ విల్ ఆల్వేస్ బి ద బెంచ్ బిల్స్ అంటే. జడ్జితో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే ఎప్పుడు గెలిచే జడ్జే, ఎందుకంటే చేతిలో కళ ఉండేది జడ్జి చేతిలో కాబట్టి. దానికి గుర్తుగా మాకు ఎప్పుడు చెప్తున్నాడు కరుణాకరరావు గురించి. ఆయన ఏ పద్ధతిలో జడ్జిని కన్విన్స్ చేసేవాడని చెప్పేదానికి, జడ్జి కనుక 2+2 3 అంటే 2+2 3 కానీ అప్పుడప్పుడు 4 కూడా అవుతుందంటే అని చెప్పారు ఆయన. అంటే దట్ ఈస్ హౌ యు బ్రింగ్ ద జడ్జ్ ఇన్ టు యువర్ స్ట్రైడ్.
నువ్వు ఆయన చెప్పింది ఒప్పుకున్నప్పుడే నువ్వు చెప్పేది వినడానికి సిద్ధంగా ఉంటారు. బికాస్ జడ్జెస్ ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళకి ఒక డిబేటీ అనేది అన్నిటినీ మర్చిపోయి అన్నిటినీ మాఫీ చేసుకొని ఒక అంత 70 mm హృదయాలతో కూర్చోడు జడ్జెస్ అనేవాళ్ళు. దే ఆర్ ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బార్ నూతన అధ్యక్షులు చిలుకూరి నరేంద్ర మాట్లాడుతూ బెంచ్ బార్ సంబంధాలు మరింత మెరుగవ్వాలన్న ఆలోచనతోనే న్యాయమూర్తులను బార్ అసోసియేషన్ ఆహ్వానించడం జరిగిందని అన్నారు. ఇక్కడ పార్కింగ్ చాలా ఇబ్బందిగా ఉంది. నేను క్లిప్పింగ్ సరి చేసామంటే తర్వాత జరుగుతుంది. ఈ వెహికల్స్ ఎక్కువ అయిపోయి కక్షిదారులు కానీ మాయి కానీ చాలా ఇబ్బందులుగా ఉన్నాయండి. వర్షాకాలం కనుక వస్తే అసలు కాలు అడుగు పెట్టడానికి కింద వీలు కానీ ఒక రోజు నీళ్ళతో ఉంటుంది. సో వీటికి లోగడ హరియాణ సర్కార్తో మాట్లాడినప్పుడు కొంచెం ఒక ఇంజనీర్ గారితో ఒక కొటేషన్ తీసుకొని కొంతవరకు ఆచరణలోకి వచ్చి ఆ తర్వాత వేరే కారణాల వల్ల అది ముందుకు జరగలేదు. అది తమ కోరుకోవడంతో మాకు అది కనుక చేసినట్లయితే రాబోయే నెల మే జూన్ నెల సమ్మర్ వెకేషన్ కాబట్టి కొంచెం అట్లాంటిగా ఏర్పాటు చేస్తే జూన్ వర్షాలు పడే నాటికి అది ఒక ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది నా ఉద్దేశం. గుంటూరు బార్ అసోసియేషన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ హరిహరనాథ్ శర్మ, బార్ మాజీ అధ్యక్షుడు పి వెంకటరెడ్డి కూడా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి న్యాయవాదులు, న్యాయమూర్తులు హాజరయ్యారు. గుంటూరు పశ్చిమలోని బ్రాడీపేటలో టీడీపీ అభ్యర్థి మద్దాలి గిరిధర్ ఇంటింట ప్రచారం సాగించారు. పార్టీ శ్రేణులు అభిమానులతో కలిసి బ్రాడీపేట, కోబాల్పేట, పండరీపురంలలో మద్దాలి గిరిధర్ ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు, కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ నెల 11న జరిగే పోలింగ్లో సైకిల్ గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని ఓటర్లను మద్దాలిగిరి అభ్యర్థించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సంక్షేమమే టీడీపీ ధ్యేయమని వివరించారు. అన్ని వర్గాలు కూడా నివసించే ప్రాంతం ఇది. ఒక వర్గం అని కాదు, అన్ని రకాలు కూడా మనం నివసించే ప్రాంతం. యాదవులు కానీ, వైశ్యులు కానీ, మరి కాపులు కానీ, వాళ్ళందరూ కూడా మైనార్టీస్ కానీ అందరూ కూడా సౌజన్యంగా నివసించే ప్రాంతం. ముఖ్యంగా కాపు మహిళల్ని మేము ఇప్పుడే కలిసాము. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. మా కార్పొరేషన్ ద్వారా ఎప్పుడూ లేని విధంగా మరి సబ్సిడీ రుణాలు కానివ్వండి, విదేశీ విద్య కానివ్వండి మాకు పడినాయని చెప్పి వాళ్ళు ఇప్పుడు 10 మంది కలిసి వచ్చి స్పెషల్గా మాకు చెప్పి మరి సెకండ్ ఇచ్చి వెళ్ళారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయాలు మరి ప్రజల మధ్యగా డైరెక్ట్గా వెళ్ళటం నిజంగా శుభసూచకం. రైతు రుణాలను మాఫీ చేస్తారని తొలి సంతకం పెట్టిన చంద్రబాబు ఈ 5 ఏళ్లలో అన్నదాతను దారుణంగా మోసం చేయలేదా అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. సత్తెనపల్లి పిడుగురాళ్లలో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతిరోజు ఒక పుకారు పుట్టించి తనపై అసత్య ప్రచారం చేయడమే పనిగా కొంతమంది పెట్టుకున్నారని మండిపడ్డారు. నవరత్నాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతామని ప్రజల్లో భరోసా కల్పించారు. వైసీపీ అభ్యర్థులకు ఓటు వేసి ఘన విజయంతో గెలిపించాలని జగన్ కోరారు. గ్రామాలలో ఉన్న ఇంటి కోసం ఎదురు చూస్తా ఉన్నా ఆ ప్రతి నిరుపేదకు చెప్పండి, అన్న 5 ఏళ్ళు చూసాం, ఇళ్ల కోసం ఎదురు చూసాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఊరికి కనీసం 10 ఇళ్లు కూడా కట్టించలేదు. ఆ రోజుల్లో రాజన్న రాజ్యంలో చూసాం, ప్రతి పేదవాడికి ఇల్లు వచ్చాయి. ఆ రాజన్న రాజ్యంలో మళ్ళీ ప్రతి పేదవాడికి ఇల్లు రావాలి అంటే అది మళ్ళీ జగనన్నతోనే సాధ్యము అని ప్రతి పేదవాడికి చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి అక్క దగ్గరికి చెప్పండి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి చెప్పండి. తూర్పు టీడీపీ అభ్యర్థి నజీర్ అహ్మద్ డొంకరోడ్డు, కాకుమానివారితోట, బొంగరాల బీడులలో విస్తృతంగా ప్రచారం సాగించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి నజీర్ అహ్మద్ ఇంటింటా పర్యటన జరిపారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న తెలుగుదేశం పార్టీకి మరోసారి అండగా నిలవాలని కోరారు. ఈ నెల 11న జరిగే పోలింగ్లో సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని నజీర్ అహ్మద్ అభ్యర్థించారు. నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా తప్పనిసరిగా ఆదుకోవాలి. ఒక పెద్ద దిక్కుగా ప్రతి ఇంటికి, ప్రతి గడపకి, ప్రతి వాడకు కూడా సంక్షేమాన్ని విస్తరించాలని చెప్పి ఆలోచనతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చే విధంగా ముఖ్యంగా వృద్ధులైనటువంటి వారందరికీ కూడా వృద్ధాప్య పెన్షను, వికలాంగులైనటువంటి వారికి వికలాంగుల పెన్షను, అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు మహిళమ్మ తల్లులను ఆదుకోవాలనే ఆలోచనతో పసుపు కుంకుమ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఆ మహిళలను ఆదరించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు.
ఈరోజు మహిళలందరూ కూడా తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసే నాయకుడు, అర్హత అవకాశం ఉన్నటువంటి నాయకుడు కేవలం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచడానికి ప్రజలందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేస్తారని చెప్పి స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్పడం జరుగుతుంది. నసీర్ అహ్మద్ గారు, గల్లా జయదేవ్ గారు వాళ్ళ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని చెప్పి ప్రజల్ని కోరుతూ ఈ ప్రాంతంలో పర్యటిస్తుంటే మాకు చాలా అత్యంత ఆదరణ లభిస్తూ ఉంది. ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ లబ్ధిదారులే ఎక్కువ ఉండటం వల్ల మాకు అఖండ మెజారిటీ చేకూరబోతుందనటంలో ఎటువంటి అనుమానం లేదు. రాబోయే ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వమే కాబోతుందనటానికి వీళ్ళంతా ఇచ్చే అఖండ అపూర్వ స్వాగతాన్ని తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రచారంలో భాగంగా గల్లా కుటుంబ సభ్యులు పాత గుంటూరులో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గల్లా పద్మావతి, గల్లా తనయుడు ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి టీడీపీకి ఓటు వేయాల్సిందిగా ప్రచారం చేశారు. స్థానికుల నుంచి విశేష స్పందన వచ్చిందని, ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పడుతున్నారని గల్లా పద్మావతి పేర్కొన్నారు. మన ప్రియతమ నాయకుడు గల్లా జయదేవ్ గారి సతీమణి గల్లా పద్మావతి గారు మన సూపర్ స్టార్. వర్ధిల్లాలి జయదేవ్ అన్న నాయకత్వం. జై గల్లా, జై జై గల్లా, జై గల్లా, జై జై గల్లా, వర్ధిల్లాలి గల్లా జయదేవ్ నాయకత్వం. జై జై గల్లా, వర్ధిల్లాలి గల్లా జయదేవ్ నాయకత్వం. రావడం జరిగింది. మళ్ళీ మన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే చంద్రబాబు గారి నాయకత్వంలో మనకి సుదీర్ఘ పాలన అందుబాటులో ఉంటుందనేసి అందరికీ చెప్పాలనేసి చెప్తానున్నాను. మన ఎమ్మెల్యే నసీర్ గారు చాలా యంగ్ అండ్ డైనమిక్, ఎడ్యుకేటెడ్ అండ్ ఎప్పుడూ అందుబాటులో ఉండి మీకోసమే ఆలోచించి మీకోసం పనులు చేయడానికి శాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎన్నుకుంటే మన అందరికీ బాగుంటుందనేసి మన ఈస్ట్లో ఉన్న ప్రజలందరికీ చెప్పదలుచుకున్నాను. తప్పకుండా సైకిల్ గుర్తుపై ఓటేయాలి. జయదేవ్ గల్లాని మీరు పార్లమెంట్లో చూస్తూనే ఉన్నారు. ఆయన పర్ఫార్మెన్స్ కానీ, ఆయన అడిగే ప్రశ్నలు కానీ మీరు తప్పకుండా మీకు నచ్చుంటాయి అనుకుంటాను. ఐ థింక్ ఐ డోంట్ నో హూ ఎల్స్ కెన్ స్పీక్ లైక్ దట్ ఇన్ పార్లమెంట్ అండి, స్టేట్లోనే కాకుండా ఇండియాలో మొత్తం కూడా. సో మీరు జయదేవ్ గల్లానే గెలిపించారు మరి, అండ్ అలాగే నజీర్ గారిని కూడా గెలిపించారు. గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కవిరాజు కళాప్రపూర్ణ కొండవీటి వెంకటకవి శత జయంతి సభ జరిగింది. హేతువాద దృక్పథానికి పట్టం కట్టిన వెంకటకవి సాహితీ కృషి తెలుగు ప్రజల మన్ననలో అందుకుందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ రాజుపాలెం చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. రైతు పక్షపాతిగా వారి కష్టాలను వెంకటకవి సాహితీకరించారని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ రాజుపాలెం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కవిరాజు కళాప్రపూర్ణ కొండవీటి వెంకటకవి శత జయంతి సభ జరిగింది. రైతురాజు కావాలని ఆయన ఆకాంక్షించేవారని అన్నారు. నేడు సమాజంలో జ్ఞానం నశించిపోతుందని, కుల మతాల జాడ్యం అధికమైందని అన్నారు. మధ్యలో కొంత కాలం వచ్చిన జీవితాన్ని గడిపితే ఆయన గురించి మన వాళ్ళు ఎందుకు మాట్లాడుకోవాలి, ఆయనకు మనకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని చర్చించుకోవటమే ఈ శతజయంతుల ఉద్దేశమని నేను భావిస్తూ ఉన్నాను. తెలుగు సాహిత్యం ఇవాళ పునర్మూల్యాంకన దశలో ప్రయాణిస్తూ ఉంది. మనకెప్పుడో వచ్చినటువంటి సాహిత్యాన్ని ఇవాళ మనం తిరిగి చర్చించుకోవడం, పునర్మూల్యాంకనం, రీఎవాల్యుయేషన్ అంటారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, దళిత ఉద్యమ నాయకుడు డాక్టర్ కత్తి పద్మారావు, శత జయంతి సభ ప్రొఫెసర్ కొండవీటి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కోబాల్పేటకు చెందిన యువకులు భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి మద్దాలి గిరి యువతకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పట్ల విసిగి వేశారి, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న టీడీపీ పట్ల ఆకర్షితులై పార్టీలో చేరారని అన్నారు.
తమ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే యూజీడీ పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తారని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి మద్దాలి గిరి అన్నారు. కోబాల్పేటకు చెందిన యువకులు భారీ సంఖ్యలో చేరారు. గిరి యువతకు కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నగర అభివృద్దిని చేయగల సత్తా తెలుగుదేశం పార్టీకే ఉందన్నారు. రాష్ట్రాభివృద్దిని వైఎస్ఆర్సీపీ అడ్డుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ వైపు రావడం చాలా సంతోషం. మరి ముఖ్యంగా ఈరోజు మైనార్టీలు తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా రావడానికి ముఖ్య కారణం కూడా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అలాగే మోడీ గారి జోడీని వాళ్ళు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇవాళ కపటనాటలు ఆడుతున్న జగన్ని వదిలి ఈరోజు పార్టీలోకి తెలుగుదేశం వైపు చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు నల్ల చెరువు చూస్తే ఒకసారి ఇవాళ వన్ సైడెడ్గా నల్ల చెరువు మొత్తం కూడా మరి ముస్లిం సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మొగ్గు చూపడం జరుగుతోంది. అలాగే ముఖ్యంగా కోబాల్పేట సెంటర్లో కూడా ముస్లిం సోదరులు ఎక్కువగా ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఇవాళ తెలుగుదేశం వైపుకి ఆకర్షితులవుతామే దీనికి కారణం. మరి తప్పకుండా మరి గుంటూరు నగరంలో ఇప్పటికే కొండా వెంకటప్ప కాలనీలో ఉన్న మేజర్గా ఉన్న మైనార్టీ వర్గాలు కూడా ఈరోజు పూర్తి మద్దతు తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం. ఇవాళ వన్ సైడ్ ఎలక్షన్ మైనార్టీలందరూ కూడా తప్పకుండా తెలుగుదేశం వైపు ఉన్నారని దానికి నిదర్శనమే గత 3 రోజులుగా మరి భారీగా మరి 3000కు పైన చిలుక ముస్లిం సోదరులు మొత్తం కూడా మరి తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు మద్దాలి గిరి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ కోరారు. వైఎస్ఆర్ పార్టీ నరేంద్ర మోడీ గారు ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి కపట రాజకీయాలు ప్రతి ఒక్క మైనారిటీ సోదరుడు ముస్లిం సోదరుడు కూడా చూసి ఇది చట్టవిరుద్ధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చేస్తున్న పరిపాలనని అందరూ భావించి ఇలా ప్రతి పేటలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీని ఇవాళ అందరూ కూడా పటిష్టం చేయడానికి భారీ ఎత్తున మరి పశ్చిమ నియోజకవర్గ గిరి గారిని కానీ అట్లానే మన ఎంపీ గల్లా జయదేవ్ గారిని కానీ గెలిపించాలని ప్రతి ముస్లిం సోదరుడు భావిస్తారు. పేద చిన్నారుల గుండె ఆపరేషన్లకు ఎస్బీఐ వితరణ ప్రకటించింది. ప్రభుత్వ ఆసుపత్రిలోని సహృదయ సేవా ట్రస్టుకు సుమారు 10 లక్షల రూపాయల చెక్కును అందజేసింది. విధి వంచితులైన గుండె జబ్బుల చిన్నారులకు పునర్జన్మ ప్రసాదించేందుకు ఎస్బీఐ సంస్థ ఆర్థిక చేయూతనందించడం ఆదర్శనీయమని సహృదయ సేవా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గోఖలే అన్నారు. గుండె మార్పిడి ఆపరేషన్ల కోసం వెచ్చించే ఖర్చుకు ఈ సహాయం దోహదపడుతుందన్నారు. ఎస్బీఐ వంటి దాతలు మరింత మంది ముందుకు వచ్చి చేయూతనందిస్తే పేద చిన్నారులకు గుండె మార్పిడి ఆపరేషన్లు నిర్వహించి ప్రాణదాతలుగా నిలుస్తామని డాక్టర్ గోఖలే అన్నారు. బుధవారం ప్రభుత్వాసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ రాజు నాయుడు గోఖలేకు ఎస్బీఐ చీఫ్ జీఎం పర్వేశం, జీఎం భాస్కర్, ఎస్బీఐ బాలల సేవా నిధి నుండి 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. I have developed over a course of my time. If I can make someone develop, donate some money, donate some equipment, if it is going to help other people, that is actually the purpose of our connections, our prestige, our goodwill. Otherwise, if only I enjoy, it is not really fruitful to have such a selfish personality. So that time, when I asked Subbai, he was the chief manager here, I said, is there any way? A lot of people are helping from the city for me to do the open heart surgery. You would be surprised to know that in the last 4 years, we got about 4.5 crores of donations, and we spent that 4.5 crores in the government hospital. Thanks to the donors. So similarly, I thought I should. పరిపాలనా దక్షత కలిగిన నాయకులను ఎన్నుకోవాలని ఓటర్లకు నోడల్ అధికారి గ్లోరియా పిలుపునిచ్చారు. ప్రజలను చైతన్యపరిచి సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చేసేందుకు జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటున్నందున ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగిందన్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నీతివంతంగా ఓటు హక్కుని వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా మన పట్టణ ప్రజలు ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఎలక్షన్స్లో చూస్తే దానికి సంబంధించి ఓటింగ్ శాతాన్ని పెంచడం, అదేవిధంగా ఎథికల్ ఓటింగ్ని అంటే నీతివంతమైన ఓటింగ్ని దేనికి ప్రలోభాలకు గురి కాకుండా నీతివంతమైన ఓటింగ్ చేయడానికి కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమాలు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా విస్తృతంగా అమలు చేయడం జరుగుతూ ఉంది. స్వీప్ ఆధ్వర్యంలో మంచి ఓటింగ్ శాతాన్ని మన గుంటూరు జిల్లా ప్రజలు వేసి గుంటూరు జిల్లాకి మంచి పేరును తీసుకురావాలని ఆశిస్తున్నాను. వైసీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్ని ఆస్తులు కబ్జా చేశారో తాము చర్చకు సిద్ధమని టీడీపీ నేత బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ తెలిపారు. ఎన్నికలు అయ్యేలోపు మోదుగుల చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 5 ఏళ్లు శాసనసభ్యుడిగా పనిచేసి ప్రజలు ఎన్నుకున్నది ఆస్తులు కబ్జా చేయడానికి కోసమా, లేకపోతే వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు సండే మార్కెట్ వాళ్ళ దగ్గర ఎంఎస్టీ ట్యాక్స్ వసూలు చేయటం కోసమా,
మోదుగుల సర్వీస్ ట్యాక్స్ 5 సంవత్సరాల పాటు పశ్చిమ నియోజకవర్గంలో వసూలు చేయడం జరిగింది. ఇట్లా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఫోన్లు చేసి ఇదిగో మా వాళ్ళకి కొద్దిగా అద్దెకి ఇవ్వండి, టయానికి అద్దె కడతారు అని చెప్పి ఇళ్లలో చేరుస్తాడు. చేర్చి అద్దెలు కట్టకుండా కోర్టు కేసులు వేయించి వాళ్ళని అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తాడు. తమ సంస్థ వైఎస్ఆర్సీపీకి ఎన్నికల్లో మద్దతునిస్తుందని రాష్ట్ర మహాజన సమితి నేతలు ప్రకటించారు. పేద బడుగు బలహీన వర్గాలకు వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తుందని రాష్ట్రీయ మహాజన సమితి రాష్ట్ర అధ్యక్షులు ఖమ్మం ఆనంద్ కుమార్ తెలిపారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే తాను ముఖ్యమంత్రి అయితే ఇండ్లు లేని నిరుపేదలకు 25 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా గృహాలు కట్టిస్తానని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఓటుకు నోటిచ్చి ప్రజాస్వామ్యానికి పాతరేసే అభ్యర్థులను ఓడించాలని గుంటూరు తూర్పు స్వతంత్ర అభ్యర్థి గ్రంథి పార్థసారథి పిలుపునిచ్చారు. బుధవారం అరండల్పేట విశ్వకర్మ మండపంలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ప్రజాసేవ, దేశభక్తి భావం ఉన్న తనకు కెటిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని పార్థసారథి కోరారు. మరి పార్టీలకు సంబంధం లేకుండా మీరందరూ కూడా మంచివారిని చూసి ఓటేయాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ఓట్ ఫర్ నోట్ బ్యాన్, ఎందుకంటే ఓటుకు నోట్ అనేది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటును ఉపయోగించుకోండి. తప్పనిసరిగా 11వ తారీఖున అందరూ ఉదయాన్నే మీ యొక్క ఓటుని తప్పనిసరిగా ఓటేసి మరి అఖండ విజయంతో కెటిల్ గుర్తుపై ఓటేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని నగర కమిషనర్ శ్రీకేష్ తెలిపారు. ఈ మేరకు ఈ నెల 5వ తేదీన జరగనున్న పోస్టల్ బ్యాలెట్ ఫెలిసిటేషన్ సెంటర్ ఏర్పాటుపై కమిషనర్ పర్యవేక్షించారు. స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ సేవా కుమార్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజకీయాల్లో నిజాయితీగా ఉండే అభ్యర్థుల గెలుపుకు ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వినుకొండలో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం, ముఖ్యమంత్రి రోడ్ షో, పోటెత్తిన జనం. మోడీ, కేసీఆర్, జగన్పై నిప్పులు చెరిగిన చంద్రబాబు. జిల్లాలో ఉత్సాహంగా టీడీపీ ఎన్నికల ప్రచారం. అన్ని వర్గాల సంక్షేమం చంద్రబాబు ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుందని ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటన. విజ్ఞాన మందిరంలో మైక్రో అబ్జర్వర్లకి శిక్షణ కార్యక్రమం. ఈ నెల 11న జరిగే ఎన్నికల పోలింగ్ సమర్థవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశం. పల్నాడులో ప్రతిపక్ష నేత జగన్ ఎన్నికల ప్రచారం. రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేశారని ఆరోపణ. ఓటు ద్వారా టీడీపీకి గుణపాఠం చెప్పాలని సూచన. గుంటూరు తూర్పు పశ్చిమలో జోరుగా టీడీపీ ప్రచారం. సంక్షేమ పథకాల అమలుతో పేదలంతా టీడీపీకి అండగా ఉన్నారని మద్దాలి గిరి, నసీర్ అహ్మద్ వెల్లడి. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.